పాండిచేరి స్టేట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతోంది. అయితే 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మల్లాడి కృష్ణారావు గారు గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా లేదా, పబ్లిక్గా మీరేం చెప్తారు? ఆయన పోటీ చేస్తారని కొంతమంది అంటున్నారు, పోటీ చేయరని కొంతమంది అంటున్నారు. ఆయన పోటీ చేస్తారా లేదా అన్నదే ఆయన ఒపీనియన్. మనం దాన్ని జడ్జిమెంట్ చేయలేం కదండి. అంటే ఆయన పోటీ చేయాలా వద్దా అనేది మీరేం చెప్తారు దాన్ని? మనం చెప్పేది కాదు కదండి, ఆయన ఒపీనియన్. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్నది ఆయన 30 సంవత్సరాలు ఆయన చేశారు కాబట్టి ఆయన చెయ్యాలా వద్దా అన్నది ఆయన పర్సనల్ ఒపీనియన్. అది అంటే కొంతమంది ఏమో ఆయన వేరే ఆయన నిలబెడతారో లేకపోతే ఆయన నిలబెడతారో, ఆయన క్లారిటీ ఇస్తే ఈ అన్నిటికీ ముగింపు అవుతుంది. పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము అన్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడికే సర్దుకుంటారు. అప్పుడు వాస్తవం చెప్పండి, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కృష్ణారావు గారు. ఇక్కడ గత టర్మ్లో చూసుకుంటే ఒక యువకుడు వచ్చాడు ఇక్కడికి, ఆయన పనితీరు ఎలా ఉంది? గత 6 సార్లు పనిచేసిన ఎమ్మెల్యే గారుగా ఆయన పనితీరు ఎలా ఉంది? యువకుడు అంటే ఇప్పుడు ఆయన చేత ఆయన పని ఆయన చేసుకుని ఈయన పని ఈయన చేసుకొని ఇస్తే ఏం చేయించాడు అన్నది మీకు అర్థం అవును. ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే ఆయన చేత ఏమీ చేయించలేదు, ప్రతిదానికి ఈయన అడ్డుపడ్డాడు కృష్ణారావు అన్న ఉద్దేశమే ఎక్కువ జనాల్లో నోటెడ్గా ఉండిపోయింది. అదేంటంటే ఆయన పెద్ద ఆయన అలా ఉండి ఒక దగ్గరికి ఇప్పుడు ఒక సంవత్సరం ముందు వచ్చి ఈ కుర్రోడు వల్ల ఏం అవ్వలేదని ఈయన వచ్చి నిలబడి ఉంటే ఆయనకి ఆ గౌరవం ఉండును. ఈయనకి ఈయన చేసాడా లేదా అనేది ప్రజలకు కూడా అర్థం అవును. అది అర్థం అవ్వకుండా ప్రతిదానికి ఈయన అడ్డు పెడుతున్నాడు అన్న ఉద్దేశం ప్రజలందరిలోని కూడా ఉంది 100%. ఎవరిని అడిగినా మీకు అదే చెప్తారు. అది ఉన్నదా లేదా అనేది ప్రజలు కూడా కొంతమంది కొన్ని విషయాల్లో చూశారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. యానం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక 5-6, 10 మంది కూడా పోటీ చేస్తామంటున్నారు. ఆ యానం అభివృద్ధి జరగాలంటే ఆ నాయకుల్లో ఎటువంటి లక్షణాలు ఉండాలంటారు? యానం అభివృద్ధి చెందడానికండి ఇది పెద్ద మేజర్ సిటీ కాదు, ఇది మేజర్ పంచాయతీ. అంత ఓటింగ్ ఎవరికి వచ్చినా 15,000 ఓటింగ్ వస్తే విన్ను. ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి వాడు నేను ఎమ్మెల్యే అన్నాడు. ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేసిన వాడు ఎవడో లేడు, ప్రజల మాట పట్టించుకునేవాడు లేడు. ఎవడో దీన్ని అయ్యో ఈ రోడ్లు బాగోలేదు, లేకపోతే ఈ డ్రైన్లు బాగోలేదు, వీళ్ళకి ఇది లేదు వాళ్ళకి అది లేదని కూడా ఏడు లేదు. 30 సంవత్సరాలు చేసిన ఒక హాస్పిటల్ తిరగలేదు, ఒక ఉద్యోగాలు ఏమో బోగస్ సర్టిఫికేట్లతో ఏమో ఉద్యోగాలు వేయించారు. ఇప్పుడు మేము పుట్టి ఇక్కడ పెరిగామండి. మాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుంటే మీ ఈ వ్యాపారాలు ఇవి చేసుకోవాల్సిన పని మాకు లేదు. ఎక్కడెక్కడ నుంచో ఊరికాని ఊర్ల నుంచి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడేమో సర్టిఫికేట్లు లేకుండా ఫేక్ సర్టిఫికేట్లతో ఏమో ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని పాడు చేసినట్టే. ఎవరినో తీసుకొచ్చి ఓటు బ్యాంక్ కోసం వీళ్ళందరినీ మేపారు, ఎక్కడెక్కడికో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి ఎవరికి, అర్హులైన వాళ్ళకి ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తే ఆడు ఖాళీ నేను ఖాళీ, ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఎంప్లాయ్మెంట్ చేయించుకుని ఇవి వచ్చినా కూడా దొడ్డిదారులు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మేము ఇప్పుడు నిరుద్యోగులుగా మేము మిగిలిపోయి ఇవ్వాల. లేకపోతే మేము ఇంకో చోటకెళ్ళి మేము చేసుకోవాల్సిన పని మాకు లేదు కదా. అది ఆయన 30 సంవత్సరాల నుంచి అది చేయలేదు. ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయం ఆయన చేసుకున్నాడు. సార్ 6 నెలల్లో యానం ఎలక్షన్ జరగబోతోంది. మరి ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? అంతకుముందు వరుసగా 6 సార్లు మల్లాడి కృష్ణారావు గారు పనిచేశారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన చేసిన నాలు బాగుందండి. ఇప్పుడు ఈయన చేశాక ఏ పని ఏదీ లేదు, ఏది జరగలేదు. ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది, ఎక్కడిది అక్కడ ఉంటుంది. డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి గోపాలనగర్లో పెట్టారు. పాత ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఎక్కడిదక్కడ శుభ్రం చేసేవారు. అంటే ఒకవేళ మల్లాడి కృష్ణారావు గారు పోటీ చేస్తే ఆయన చేయరు అని ఒక వాదన వినిపిస్తుంది. ఆయన పోటీ చెయ్యాలంటారా వద్దంటారా? చెయ్యాలని మా కోరిక, అందరి కోరిక చెయ్యాలని. వచ్చే 6 నెలల కాలంలో యానం ఎలక్షన్ జరగబోతా ఉంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది కూడా, మరొక 2-3 కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే గత అంతకుముందు చూసుకుంటే 6 సార్లు మల్లాడి కృష్ణారావు గారు పోటీ చేశారు. ఆయన పోటీ చేస్తారా చేయరా? పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఆయన మరి చేస్తారో లేరు అనేది తెలియదు, కానీ ఆయన చేస్తే బాగుంటుంది. ఎలా జరిగింది సార్ అభివృద్ధి? యానం అంటే ఒకప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్ కింద ఉండేది. అప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏమీ లేదు, ఏమీ చేయలేదు. కృష్ణారావు గారు చేసిందే అంతానే, రంగస్వామి గారిని పెట్టుకుని. మళ్ళీ ఆయన వస్తేనే మళ్ళీ దీనికి పూర్వవైభవం వస్తుందని మా అభిప్రాయం. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేగా ఒకళ్ళే పనిచేశారు మన కృష్ణారావు గారు. ఇప్పుడు శ్రీనివాస్ అశోక్ గారు ఉన్నారు. ఇద్దరు పనితీరులో ఏమైనా మార్పు గమనించారు? చాలా మార్పు అనిపించిందండి. టోటల్ చెప్పండి డిఫరెంట్ అండి. ఇప్పుడు కృష్ణారావు గారు చేసింది అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఇది చేసింది అయితే ఏమీ లేదండి. చెత్త కానీ ఏది కానీ అన్ని రోడ్లు కానీ అన్నీ పాడైపోయినాయి. ఆయన ఉన్నప్పుడైతే ఎక్స్ట్రాడినరీగా అన్నీ బాగున్నాయి. ఏ విషయంలో బాటిల్ వచ్చినా మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యారండి. ఇప్పుడైతే ఎవరు రెస్పాన్స్ లేదండి, ఏం లేదండి. ఏమైనా జరగాలని ఏమైనా కావాల్సిన ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు.
చెప్పడం కూడా ఎవరు లేరండి అసలు. ఇప్పుడు ఆయన అన్నాడు మాకు అందుబాటులో ఆయన చెప్పాలన్నా వాళ్ళ పిఏకి చెప్పాలన్నా ఎవరికి చెప్పాలన్నా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ మాకు అయ్యేది. ఒకవేళ మాకు ఆయన దూరంగా ఉన్నా ఫోన్ చేసి ఎవరు పిఏ ఎవరు ఉండేవారు, నాకు చెప్పినా ఎవరు రెస్పాన్స్ అయ్యారు. ఈయనకి ఎవరికి చెప్పాలో తెలియదు, అందుబాటులో ఉన్నాడో లేదో తెలియదు, కనీసం చెప్పడానికి ఎవరు లేరు కదండి అసలు. ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు అండి. కృష్ణారావు గారు ఆయన గురువు గారు లేకపోవడం మాకు చాలా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేది మాకు ప్రతిదీ కూడా. మాకు ఏం అసలు దీనివల్ల ఆయన పని చేయలేకపోతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే అంటే మీరు ఏమన్నా గమనించారా? లేదు సార్, అసలు ఏదికి లేదు కదా సార్. అసలు ఉన్నట్టే రేట్లేదు మాకు. అసలు వాళ్ళు ఉన్నాడా లేడా మాకు ఏం చేశాడు అన్నది ఏం లేదండి. కృష్ణారావు గారిని అన్నీ ఆయన ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయండి, ప్రతి ఏ బెనిఫిట్స్ లేవండి అసలు. అంటే పోయిన ఎలక్షన్లో కృష్ణారావు గారు పోటీ చేయలేదు, ఈసారి చేస్తారా లేదా అనే ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ దాన్ని? చేస్తారండి ఆయన ఉండని చెప్పి ఆయన వస్తారండి, ఆయన కన్ఫర్మ్గా వస్తారని మేము నమ్ముతున్నాం. ఆయన 100% వస్తారండి. ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. గత ఎమ్మెల్యేగా పనిచేసిన అంటే గతంలో అంటే ఎమ్మెల్యే మనకి మల్లాడి కృష్ణారావు గారే పనిచేశారు ఇక్కడ. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరుకి కానీ అప్పటికి మీకు ఏమి మార్పు గమనించారు? నాకు న్యూలీ మ్యారేజ్ అయిందండి, నాకు అంతగా తెలీదు. బట్ అప్పుడైతే బాగా వచ్చి అని చెప్పుకుంటున్నారు, అదైతే విన్నాను. కానీ అందుకు మించి నాకు తెలియదండి. అంటే ఈసారి పోటీ ఎవరు చేస్తే బాగుంటుంది? కృష్ణారావు గారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు, ఇద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఇద్దరి మధ్యన పోటాపోటీగా అంటే ఈయన కూడా బాగానే చేశారు అని వింటున్నాను. ఉండొచ్చండి, అంటే అటు ఇటుగా కూడా మాట్లాడుతున్నారు. మనం అయితే కన్ఫర్మ్గా చెప్పలేమండి, అప్పటికప్పుడు మారిపోతే ఉంటాయి కదా. సో అప్పటికప్పుడు మనం అయితే చెప్పలేము. అది ఎలక్షన్ టైం బట్టి ఎవరో ఎలా, కొంతమంది ఇలా మాట్లాడి అలా వేస్తున్నారు, అలా మాట్లాడి ఇలా వేస్తున్నారు. సో మనం అయితే కన్ఫర్మ్గా చెప్పలేమండి. సో నేను చెప్పేది ఏదంటే ఎవరైనా రావచ్చు. యానం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అంటే మల్లాడి కృష్ణారావు గారిని అనుకుంటున్నానండి. మా సైడ్ అయితే ఆయన్నే రావాలని కోరుకుంటున్నారు, అంతేండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.